చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దర్యాప్తులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో జ్యోతి సంప్రదింపులు జరిపిందని, అయితే ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో తెలిసి మాట్లాడినప్పటికీ ఆమెకు ఉగ్రవాది కార్యకలాపాలు లేదా గ్రూపులతో సంబంధం ఉందని ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. సాయుధ దళాల గురించి లేదా వారి ప్రణాళికల గురించి మల్హోత్రాకు ఎటువంటి అవగాహన లేదని హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆమె కాంటాక్ట్లలో కొందరు పాకిస్తానీ నిఘా కార్యకర్తలని తెలిసినప్పటికీ ఆమె వారితో టచ్లో ఉందని ఆయన అన్నారు. జ్యోతి డైరీ గురించి మీడియాలో వస్తున్న కథనాలపైన ఎస్పీ స్పందించారు. పాక్ గూఢాచార్యులతో సంబంధాలకు సంబంధించిన కేసులో ఆమెను రిమాండ్లోకి తీసుకున్నామని, ఇదే సమయంలో కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారించాయని, అయితే ఏ ఇతర కస్టడీకి జ్యోతిని అప్పగించలేదని అన్నారు. మరోవైపు ఆమె డైరీలోని కొన్ని పేజీలంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అలాంటివేమీ స్వాధీనం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. తమ దగ్గర ఎలాంటి డైరీ లేదని, ఆమెకు చెందిన 3 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వాటిని పరిశీలన కోసం ల్యాబ్కు పంపించినట్టుగా హిసార్ ఎస్పీ వెల్లడించారు. జ్యోతి మల్హోత్రాను మే 16న పాకిస్తాన్ కార్యకర్తలతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలతో అరెస్టు చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్లు 3, 5 ఇంకా భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 152 కింద కేసు నమోదు చేశారు. రిమాండ్ కాలంలో ఆమెను జాతీయ భద్రతా దర్యాప్తు సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రశ్నించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.